ఉచితం ఉచితం ఉచితం. పూర్తిగా 24 కర్మ విమోచన హోమాలు ఉచితం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం 1 నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్. ప్రపంచ వ్యాప్తంగా మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని చక్కగా వీక్షిస్తున్నటువంటి ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా వివాహ పొంతనాలకి వెళ్ళేటప్పుడు ఒకరు ఏ నక్షత్రంలో పుడితే వారికి రాబోయే భాగస్వామి ఏ నక్షత్రాల్లో ఉండాలి, ఎలాంటి లగ్నాలు ఎలాంటి రాసుల్లో పుట్టాలి, అలాగే లగ్నములో ఏ గ్రహం ఉండాలి లేదా లగ్నాధిపతితో ఏ గ్రహము కలిసి ఉండాలి, భావా సంబంధం ఎలాగా ఉంటుంది, కర్మ సంబంధం ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడాను 27 నక్షత్రాలకి మన డిఎన్ఏ ఆస్ట్రాలజీలో సపరేట్ గానే వీడియోలు పెట్టడం జరిగింది. దాన్ని మీరు మా యొక్క త్రిశక్తి టీవీ, త్రిశక్తి డిఎన్ఏ, త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్లో ఏదైనా ఒక దానిలో ప్లే లిస్ట్లో పెట్టుంటాం. దాన్ని మీరు చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతవరకు అయితే బాగుంది. కానీ ఇంకా నేరో సెలెక్షన్ చేసుకోవాలనుకుంటే ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ వివాహానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎక్కువగా ఆశించేది ఏమిటంటే, నాకు రాబోయే భాగస్వామి ఏ యొక్క ప్రొఫెషన్లో ఉంటారు, ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తారు అనేది కూడా తెలుసుకోవాలనుకుంటారు. అలాంటి విషయాలు కూడాను ఎవరైతే వివాహానికి వెళ్ళాలనుకున్నారో వారి జాతకంలోనే ఉంటుంది. దానిని తెలుసుకోకుండా ఒకవేళ వీరు ఇంజనీరింగ్ చదివి ఉంటే ఇంజనీరింగ్ చదివినటువంటి వారితోనే నాకు ఈ జీవితాన్ని పంచుకోవాలి, నాకు భాగస్వామిగా ఆ ఇంజనీరింగ్ సంబంధమైన డిపార్ట్మెంట్ నుండే రావాలి అని కోరుకునే వాళ్ళు ఉంటారు. కానీ వారి యొక్క జాతక చక్రంలో అలాంటి ఆప్షన్ ఉంటే ఓకే. ఆ ఆప్షన్ లేకుండా వీరు కానీ ప్రయత్నం చేస్తే అది వివాహం వరకు వెళ్ళదు. కొంతమందికి ఒక అమ్మాయిని చూడడానికి 100 సంబంధాలు వస్తుంటాయి. ఒక అబ్బాయి కొరకు ఈ మ్యాట్రిమోన్ నుండి కానీ మ్యారేజ్ బ్రోకర్స్ నుండి కానీ 100 మంది అమ్మాయిల యొక్క జాతకాలు వెళ్తుంటాయి. కానీ వీరు ఒక విధమైనటువంటి ఆలోచనలో ఉంటారు. వీరి యొక్క ఆప్షను వచ్చేవారి జాతకాల్లో ఉండదు. ఒకవేళ తెలుసుకున్నా గాని ఏ జాతకాలతో సంపడినటువంటి ఆ యొక్క ప్రొఫెషన్ని ఎన్నుకోవడం తెలీదు. దీనిని నిర్ణయించగలిగే శక్తి ఇప్పటి వరకు జ్యోతిష ప్రపంచంలో లేదు. కానీ మనం ఏం చేస్తామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక అమ్మాయి జాతకం కానీ లేదా ఒక అబ్బాయి జాతకాన్ని ముందర పెట్టుకుని ఆ జాతక చక్రములోనే వారికి రాబోయే భాగస్వామి ఏ ప్రొఫెషన్కి చెందినటువంటి వారుగా వీరి జీవితంలోకి ప్రవేశించే ఆప్షన్ ని మనం చెప్తాం. ఒకవేళ ఆప్షన్ వీరి మనసులో అనుకున్న దానికి సమంగా ఉంటే ఈజీగా మ్యారేజ్ అయిపోతుంది. కానీ వీళ్ళ మనసులో వీరు చదివిన దాంతోనే సమానమైనటువంటి చదువు చదవాలనో లేదా వీరు చదివిన దాంతోనే చాలా అధికమైనటువంటి డిగ్రీలు, పీజీలు, ఉద్యోగాల్లో హైయెస్ట్ పొజిషన్ ఉన్నటువంటి వారితో వివాహం చేసుకోవాలన్న ఆలోచనలు ఉంటే వీరి జాతకంలో ఏమైతే ఆప్షన్ ఉందో అది మాత్రమే వీరిని ఎత్తుక్కొని వచ్చినా వీరు కనుగొనలేని పరిస్థితిలో ఉంటారు.
ఇలాగా అనేక సంవత్సరాలు ఈ విషయాన్ని తెలుసుకోలేక వారు లేట్ చేసుకుంటూ వెళ్తారు. జస్ట్ మన జాతకం అనేది ఒక క్వశ్చన్ పేపర్ లాంటిది. ఆ క్వశ్చన్ పేపరు జనరల్గా క్వశ్చన్ వేసినప్పుడు దాని కింద ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ మనం చెప్తాం, ఈ ఆప్షన్లో ఉన్నవారు మీకు సరిపోతారు అని. కానీ ఆ చూస్ ది బెస్ట్ ఆన్సర్ అనే ఆ 4 ఆప్షన్లో ఏదైనా ఒక ఆన్సర్ని మనం టిక్ పెట్టాలి. అది తెలియక ఇబ్బంది పడుతూ ఆ క్వశ్చన్కి ఆన్సర్ అటెంప్ట్ చేయకుండానే ఉంటారు. అందువల్లనే వివాహము లేట్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఇంజనీరింగ్లో అనేక విభాగాలు ఉంటాయి కాబట్టి మనం సివిల్ ఇంజనీరింగ్ తీసుకుందాం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. ఒక అమ్మాయో లేదా ఒక అబ్బాయో సివిల్ ఇంజనీర్ చేశారు. వారు చదివినటువంటి చదువుకి సమానమైనటువంటి సివిల్ ఇంజనీరింగ్ కానీ ఒక ఆర్కిటెక్ట్గా ఉన్నటువంటి వారిని వివాహం చేసుకోవాలి అనుకుంటారు. అప్పుడు వీరి జాతకములో రాబోయే భాగస్వామి యొక్క జాతకం కూడా ఉంటుంది. వాళ్ళ ప్రొఫెషన్ నిర్ణయించే విధంగా కూడానే ఈ యొక్క డిజైన్ చేయబడి ఉంటుంది. ఆ డిజైన్ ని మనం కనుగొని వచ్చిన వారికి చెప్తాం. మీరు ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ప్రొఫెషన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారిని సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా మ్యారేజ్ అయిపోతుంది అని చెప్తాం. వారు కానీ విని కానీ ముందుకెళ్తే ఈజీగా వివాహానికి వెళ్తారు, లేదంటే లేట్ చేసుకుంటూనే ఉంటారు. అది ఈరోజు నేను చెప్పబోయే అంశం. దానికి ఏంటంటే మీ అమ్మాయి జాతకం కానీ మీ అబ్బాయి జాతకం కానీ ముందర పెట్టుకొని ప్రథమ వివాహానికి వెళ్తుంటే అప్పుడు మీ అమ్మాయి లేదా అబ్బాయి జాతకంలో 4వ భావము మరియు 12వ భావం మీద ఫోకస్ చేయండి. లగ్నములో నుండి రాశి నుండి ఎట్టి పరిస్థితుల్లో నెంబర్స్ ఇవ్వకండి. కొంతమందికి ఆ విషయం తెలియక చాలా మంది జ్ఞానులు రాశి నుండి లెక్కేస్తుంటారు. రాశి అంటే చంద్రుడు కూర్చున్నటువంటి భావములో నుండి లెక్కలు వేస్తున్నారు. అది పెద్దగా రిజల్ట్స్ ఇవ్వటం లేదు. మనం ఏం చేస్తామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా లగ్నానికి ప్రయారిటీ అధికంగా ఇస్తాం. కాబట్టి లగ్నము నుండి లెక్క వేస్తే కుడివైపుకి 12 భావాలు వస్తాయి. అది గుర్తుపెట్టుకొని లగ్నాత్ 4వ భావము 4వ భావాధిపతి, 12వ భావము 12వ భావాధిపతి మీ అమ్మాయి మీ అబ్బాయి జాతకంలోనే చూడాలి. వేరే వాళ్ళ జాతకాలు చూడాల్సిన అవసరమే లేదు వివాహానికి వెళ్ళాలంటే. అదేవిధంగా వివాహ పొంతనాలు చూడాలన్నా కానీ వేరే వారి యొక్క జాతకం చూసి నిర్ణయించేవి అయితే కాదు. ప్రాప్తాన్ని మనం ముందుగానే చెప్తాం. ఇలాంటి వారితో వివాహం చేసుకుంటే వీరి వివాహ జీవితం బాగుంటుందని ఆప్షన్ ఇస్తాం. ఒక బౌండరీ గీస్తాం. ఆ బౌండరీని దాటేసి పక్కకి వెళ్ళినారనుకోండి అన్ని కష్టాలే. మనం రామాయణంలో చదువుకుంటాం. సీతాదేవికి లక్ష్మణుడు ఒక బౌండరీ వేసి వెళ్తాడు. లక్ష్మణ రేఖ, రక్షణ రేఖ. ఆ రేఖను దాటి వెళ్ళొద్దమ్మా అని చెప్తాడు. కానీ ఈమెం చేస్తుంది, ధర్మాన్ని కాపాడాలి, న్యాయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో భిక్షగాడుగా వచ్చినటువంటి రావణాసురుడికి భిక్ష వేయడానికి లక్ష్మణ రేఖను దాటి వెళ్ళడం వల్లే నానా తంటాలు. ఒకవైపు రాముడు, మరొక వైపు సీత, అందరూ బాధపడవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అదే విధంగానే మన జీవితాన్ని నిర్ణయించేది మన జాతక రాశి చక్రం.
ఈ రాశి చక్రంలోనే అన్ని విషయాలు నిక్షిప్తమయ్యి మనల్ని ఈ యొక్క భగవంతుడు ఈ భూలోకంలోకి ఈ కర్మని అనుభవించి రాపో అని పంపించుంటాడు. అది ఏ కర్మ బలంగా ఉంది, ఏ కర్మ బలహీనంగా ఉంది, ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అని తెలుసుకోండి. నేను ఏమి చేయను, నేను చేతులు కట్టుకొని నిలబడతాను. గ్రహాలు కూడా ఏమీ చేయవు, అవి కూడా చేతులు కట్టుకొని నిలబడతాయి. మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆటని మీరే తెలివిగా ఆడి అందులో జయించి రాండి అని పంపిస్తాడు. కానీ మనమేం చేస్తామంటే అన్ని భగవంతుడే చేస్తాడులే, గ్రహాలకి పూజ చేసేస్తే గ్రహాలే వచ్చి అన్నిటినీ మార్చేస్తాయిలే అని ఒక అపోహలో ఉండి మన జీవితాన్ని వాళ్ళ చేతిలో పెట్టి మీరు చేతులు కట్టి నిలబడుకుంటారు. అప్పుడు ఏమైనా అర్థం ఉందా? ఎక్కడికి వెళ్ళి తేలుతారో అది మీకే తెలియాలి. బావిలో పడి చేతులు కట్టుకొని నిలబడితే ఏం ప్రయోజనము? ఈత కొట్టాలి. ఒక యుద్ధానికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడితే ఏం ప్రయోజనము? యుద్ధము చేయాలి. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఒక ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి పేపర్ ముందర పెట్టి చేతులు కట్టుకుంటే ఏం ప్రయోజనము? దాన్ని రాయాలి లేదా కంప్యూటర్ సెక్షన్ ఇప్పుడు వచ్చాయి కాబట్టి కంప్యూటర్లో వర్క్ చేయాలి. అది ఏమి చేయకుండా నేను చేతులు కట్టుకుని నిలబడతాను. మా అమ్మ మా నాన్నగారు నిన్నే రాహుకేతు పూజ చేశారు. ఆ రాహుకేతులు వచ్చి నేరుగా ఎగ్జామినేషన్ రాసేస్తారు. లేదా ఇంకొక గ్రహం జపం చేపించారు. ఆ గ్రహ శాపం తొలగిపోయి నాకు ఉద్యోగం వచ్చేస్తుంది, లేకపోతే పెళ్లి చేసేస్తారు వాళ్ళే అని అంటే జరుగుతుందా? కొద్దిగా తెలివితో ఆలోచించండి. కాబట్టి మీ జాతకంలోనే ఆ ఆప్షన్ ఉంటుంది. అది తెలియక తెలివి తక్కువగా ప్రవర్తించి ఎక్స్పైర్డ్ అయినటువంటి మెడిసిన్ లాగా అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ పరిగెత్తా వచ్చి జ్యోతిష్యం దగ్గర వచ్చి ఇలా జరుగుతుంది, దీన్ని నివారణ చేయాలా, నిలిపేయాలంటే ఏం పరిహారం చేయాలి అని అడుగుతున్నారు. ఎంత తెలివి తక్కువగా ఉన్నారు మీరే ఆలోచించండి. కాబట్టి అవి కావు. మీ జాతకంలో ఏం పర్మిషన్ ఇచ్చింది? అది మీకు మంచి చేస్తుందా చెడ్డ చేస్తుందా? రెండు విషయాలే. మంచి చేస్తే అవలంబించండి, చెడ్డ చేసినట్టుగా ఉంటే వదిలేయండి అని చెప్తుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ. దానినే నేను కంఠశ్వాసతో గొంతు చించుకొని చెప్తుంటాను. ఇది మనకు అర్థం అవడానికి చాలా కాలం పడుతుంది. ఎందుకంటే కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రస్. మీరు చేసిన మీ పూర్వీకులు చేసినటువంటి కర్మ నల్లిఫై అయ్యేటప్పుడు మాత్రమే మనము, ఒక పండితుడే కాదు దేవుడే వచ్చి మీ పక్కన కూర్చొని నిలబడి హ్యాపీగా ఇలా చేసుకోమని చెప్తే వారిని నిందించే స్థాయిలో ఉంటుంది ఆ కర్మ. కాబట్టి ఇది ఎవరికైతే తొందరగా ఇంజెక్ట్ అవుతుందో మనం చెప్పే మాటలు, వారి హ్యాపీగా ఆ కర్మ సంఖ్యల నుండి బయటపడి సక్సెస్ఫుల్ లైఫ్ ని పొందుతున్నారు. ఇప్పుడు మీ అమ్మాయి జాతకంలో కానీ అబ్బాయి జాతకంలో మీ అమ్మాయి సివిల్ ఇంజనీరింగ్ చేసింది లేదా మీ అబ్బాయి సివిల్ ఇంజనీరింగ్ చేస్తుంటే వారికి ఆ సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారే రావాలనుకుంటే వీరి జాతకంలో ఏ విధంగా ఉంటుందో మీరే చూసుకోండి. ఇది యూనివర్సల్ ఫార్ములా. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫార్ములా బేస్ మీదనే నడుస్తుంది. ఆల్రెడీ ఒక సివిల్ ఇంజనీరింగ్ చేసిన అమ్మాయికి ఒక సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి అబ్బాయి భాగస్వామిగా వచ్చి జీవితాన్ని చక్కగా అనుభవిస్తున్నా, ఒక అబ్బాయి సివిల్ ఇంజనీరింగ్ చేసి అతని జీవితంలో ప్రవేశించిన అమ్మాయి కూడా సివిల్ ఇంజనీరింగ్ చేసి వారి వివాహ జీవితము హ్యాపీగా నడుస్తున్నా, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫార్ములా అప్లికేబుల్ అయి ఉంటేనే అది సంభవము, అది జరుగుతుంది. అలా సక్సెస్ అవడానికి అవకాశం లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. అది ఏమిటంటే నాలుగవ మీ జాతకంలో, మీ అమ్మాయి జాతకంలో, మీ అబ్బాయి జాతకంలో 4వ భావము 4వ భావాధిపతి, 12వ భావం 12వ భావాధిపతి ఏ విధంగా ఉన్నాయో చెప్తాను. అంటే 4వ భావములో గాని 4వ భావాధిపతితో గాని శని అనే గ్రహం కలిసి ఉండడం, లేదా
12వ భావములో గాని 12వ భావాధిపతితో గాని శని అనే గ్రహము సంబంధపడి ఉండడం. ఇది నెంబర్ 1 రూల్. నెంబర్ 2 ఏమిటంటే ముఖ్యంగా 4వ భావాధిపతి గాని 12వ భావాధిపతి గాని కృత్తిక, పుబ్బ, మూల, రేవతి ఈ 4 నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రంలో వెళ్లి కూర్చో ఉండడం. ఇది నెక్స్ట్ 3వ రూల్ ఏమిటంటే 4వ భావము 4వ భావాధిపతితో గాని 12వ భావము 12వ భావాధిపతితో గాని 5వ భావము 5వ భావాధిపతి సంబంధపడడం. ఇక్కడ ఈ 3 రూల్స్ లో ఏ ఒక్క రూల్ గాని మీ అమ్మాయి జాతకంలో గాని మీ అబ్బాయి జాతకంలో ఉంటే ఖచ్చితంగా వీరు కోరే సివిల్ ఇంజనీరింగ్ సంబంధమైనటువంటి ప్రొఫెషన్ లో ఆ సంబంధమైనటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుండే మీ అమ్మాయికి వచ్చే భాగస్వామి లేదా మీ అబ్బాయికి వచ్చే భాగస్వామి ఉంటారు. ఇది రూల్. ఈ రూల్ అండ్ ఆప్షనే లేకుండా మీరు సంవత్సరాల తరబడి మా అమ్మాయి సివిల్ ఇంజనీరింగ్ చేసింది లేదా మా అబ్బాయి సివిల్ ఇంజనీరింగ్ చేశారు, మా అబ్బాయి ఆర్కిటెక్చర్, మా అమ్మాయి కూడా ఆర్కిటెక్చరే, అప్పుడు వీరికి వచ్చే భాగస్వామి కూడాను అలాగే ఉండాలని ప్రయత్నం చేస్తూ 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 సంవత్సరాల తరబడి ప్రయత్నం చేసినా వారికి వివాహం కాదు. ఒకవేళ ఎట్టకేలకి వివాహం అయినా అది సర్వే కాకుండానే మధ్యలోనే ఏదో ఒక అవాంతరం కలిగి వివాహము అనేది చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇలాగ మనం నిర్ణయిస్తాం. ఇలాగా ఒక్కొక్క ప్రొఫెషన్ లో ఉండేవారు అదే ప్రొఫెషన్ లో ఉండేవారిని కోరుకుంటుంటారు. నెక్స్ట్ రాబోయే మనము వీడియోలో ఒకవేళ వారు టీచింగ్ ఫీల్డ్ లో ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వారికి ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వారినే వివాహం చేసుకోవాలన్నటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఆప్షన్ అందులో ఉందా లేదా చూడాలి. అలా ఉంటేనే మనం ప్రయత్నం చేయాలి. అలా కావాలంటే వీరి జాతకంలో ఏ విధంగా ఉండాలనేది నేను చెప్తాను. శుభం.